హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే తీసాననమాట. దీన్ని నేనేం వంట వీడియో అనట్లేదు, అలా అని ఏమి వింత వీడియో అని కూడా నేను అనట్లేదనమాట. కాకపోతే ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం వచ్చేసి, ఒక ఫాదర్ వాళ్ళ పిల్లలకి చిన్నగానే ఆడుకున్నట్లనే వంట ఎలా చేసి పెడుతున్నారు అనే దాన్నైతే నేను చూపించబోతున్నాను. సో నేను అనుకున్న దాని ప్రకారం అయితే హాలిడేస్లో చాలామంది పిల్లలు ఎవరితో ఆడుకోవాలో కూడా అర్థం కాదనమాట ఇప్పుడుండే కాలంలో. కాకపోతే అలాంటి ఇళ్లల్లోనే మా ఇంటి పక్కన ఒక అన్న అనమాట. ఆ అన్నకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. అండ్ ఇంటి చుట్టుపక్కల కూడా పిల్లలు ఉన్నారనమాట. కాకపోతే ఎవరు ఎవరిని పట్టించుకోరు. అమ్మలు వంటింట్లో సరిపోతారు, నాన్నలు పనులకెళ్ళే దాంట్లో సరిపోతారు. పిల్లలు మాత్రం ఫోన్లు, టీవీలు దీంట్లోనే సరిపోతుంది. కాకపోతే నాకు మెయిన్ ఈ దీంట్లో నచ్చింది ఏంటంటే, ఆ అన్న పని నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ పోగేసుకొని ఇలాగ ఇంటి బయటే ఏదన్నా వంట వాళ్ళకి చేసి పెట్టడం అలవాటంట. కాకపోతే నాకు ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చిందనమాట. ఎంతమంది ఉంటారు ఇలాగా అనిపించేసి. ఎందుకంటే మనం దగ్గరికి వెళ్తేనే ప్రేమతో మన దగ్గరికి మన నాన్నలు వచ్చేకే కష్టం చాలా. ఎందుకంటే మేము అలసిపోయామని చెప్పేసి ఎవరు ఎవరిని పట్టించుకోరు. నేనైతే ఎవరిని ఇప్పటిదాకైతే చూడలేదనమాట. పిల్లల్ని బాధ్యతగా తీసుకొని వాళ్ళకి ఆడించాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని నేను ఇప్పటివరకు అయితే ఎవరిని అంత ఇదిగా చూడలేదు. కాకపోతే ఇది నాకు చాలా బాగా అనిపించిందనమాట. చెప్పంగానే ఇలా కూడా ఉంటారా ఫాదర్స్, ఇలా ఉంటారా అని చాలా కొత్తగా అనిపించింది. నార్మల్‌గా అయితే అందరి మదర్స్‌కి కూడా ఇంత ఓపిక అయితే ఉండదనమాట. ఎందుకంటే మనం మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేకే చాలా ఫీల్ అవుతాము. అండ్ చాలా ఏదో విసుగొచ్చేలాగా అలాగా ఫీల్ అవుతాం. కాకపోతే అన్న ఏ టైంలో వచ్చినా కూడా ఇలాగ అప్పటికప్పుడు ఏదన్నా కూడా వంటకి రెడీ చేసేసుకొని ఈజీగా అయిపోయేవే. అదేం కష్టమైనవి చేసి పెడతారు, కొత్తగా చేసి పెడతారు అని కాదు. కానీ ఆ అన్నకు వచ్చిన దాంట్లోనే పిల్లలు హ్యాపీగా అంటే వాళ్ళ ఇంట్లో నుంచి కొంచెం, వీళ్ళ ఇంట్లో నుంచి కొంచెం తెచ్చుకున్నా కూడా అలా చేసి పెట్టేవాళ్ళు టైం పెట్టుకొని ఉండాలి కదండీ! అది మాత్రం చాలా లక్కీ అనిపించింది నాకు ఆ పిల్లలకి. అండ్ ఇలాగా నేను చాలా తక్కువ మందిని చూస్తాననమాట. నేను కూడా పిల్లలతో కొంతసేపు టైం స్పెండ్ చేయండి అని చెప్పిండే రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇది వరకు నాకు చాలా నచ్చిందనమాట. ఆయనకేం అవసరం ఉంది వచ్చి పిల్లలందరినీ వాళ్ళ పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టొచ్చు కదా! కాకపోతే ఇప్పుడు ఉండే కాలంలో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉండదు అని చెప్పేసి బయటకి అప్పటికప్పుడు ఒక 4 పాత్రలు తెచ్చేసి, ఇటుక పిల్లలు తెచ్చేసి, ఇలాగ కట్టెలు ఏరుకొనొచ్చి వంట చేసేసి అక్కడే రోడ్లోనే పక్కన చీకట్లోనే ఆ పిల్లలకందరికీ ప్లేట్లు వేసిచ్చి అందరూ కూర్చొని గుంపుగా తినేసి ఆడుకుంటూ చాలా బాగా అనిపించిందనమాట. సో ఈ సెలవుల్లో ఇంకా సెలవులు అయిపోతున్నాయి. కాకపోతే ఎప్పటికైనా కూడా పిల్లలకి అమ్మ ఎంత బాధ్యతగా ఉంటుందో నాన్న కూడా అంత దగ్గరగా ఉండాలి. అప్పుడే ఆ పిల్లలు కూడా బాగా పెరుగుతారనమాట. అందరి తండ్రులు ఇలాగే ఉండి, ఇలాగే వంట చేసి పెట్టండి అని నేనేం చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళకి ఈ వెళ్ళిపోయిన టైం రాదు. వీళ్ళకి సేమ్ అదే వాళ్ళ పిల్లలు అంత చిన్నగానే ఎప్పటికీ ఉండిపోరు. కాకపోతే ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకిచ్చి వాళ్ళతో గడిపితే మనకుండేవి అవే, మనకుండే మెమరీస్ కూడా అవే. మళ్ళీ మళ్ళీ ఆ టైం రాదు అని నేను చెప్తున్నాను. అంతే. సో ఎవరు అయితే తప్పుగా అనుకోవద్దు. కాకపోతే ఈయన ఆ చేసే టైంలోనే ఆ పిల్లల కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ ఫీల్ చాలా బావుందనమాట. మీరెవరైనా ఇప్పటివరకు ఇలాంటి ఫాదర్‌నైతే ఎప్పుడైనా ఎవరైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇప్పటివరకు ఎవ్వరిని చూడలేదనమాట. ఎందుకంటే మన పిల్లల కోసం మనం టైం స్పెండ్ చేసుకోవడం వేరే. అదే పిల్లలందరితో కలిపి ఇలాగా టైం స్పెండ్ చేసేది వేరే. అది కూడా ఈ జనరేషన్‌లో, ఈ కాలంలో ఇలాగ ఉన్నారు అంటే మాత్రం నేనైతే నమ్మలేదు ఇన్ని రోజులు. కాకపోతే చూశాను కాబట్టి ఇప్పుడు బాగా నమ్ముతున్నాననమాట. ఆయనకొచ్చిండేదే, ఆయనకి తెలిసిండేదే ఆ పిల్లల కోసం చేసే ఆ ఓపికనే చాలా బా నచ్చింది. కాకపోతే అందరూ సేమ్ ఇంట్లో ఇద్దరుంటే సేమ్ ఇద్దరు ఇలా ఉండాలని లేదు. ఒకరు స్ట్రిక్ట్‌గా ఉన్నా, ఒకరు ఇలా ఉంటే చాలనమాట. పిల్లలు బాగా పెరుగుతారు అండ్ వాల్యూస్ కూడా బాగా తెలుస్తాయి అని నేననుకుంటాను. ఈ వంటయితే చేసింది ఇంటి ముందరే రోడ్డు పక్కనే అనమాట. మన ఇంటి ముందరే. కాకపోతే లైటింగ్ గూడా లేదు. నా వీడియోకి మాత్రమే నేను ఫ్లాష్ ఆన్ చేస్తే ఈ లైట్ అనేది ఉందనమాట. లేకపోతే లైట్ గూడా లేదు. మేబీ కొంచెం వెలుతురైతే ఉండుంటుంది. స్ట్రీట్ లైట్ ఉంది కాబట్టి. చూడండి ఎంత డార్క్‌గా ఉంది కదా! పిల్లలంతా ఇటు సైడ్ అయితే ఆడుకుంటున్నారు ఇంటి ముందర. అలాగా చేసేసి పెట్టేస్తే సంతోషంగా తినేసి, ఆడుకొని కొంసేపు ఎవరిళ్ళకైతే వాళ్ళెళ్ళిపోతారు. అలా అని ఒకే ఇంట్లో చేయాలి అని కూడా కాదు. వాళ్ళ ఇంట్లో
ఇంట్లో నుంచి వీళ్ళ ఇంట్లో నుంచి కొంచెం కొంచెం ఇంకా మామూలుగా అయితే ఎవరు తినడానికైతే పంపించరు కాబట్టి రవ్వ ఒక దాంట్లో కొంచెం నెయ్యి ఒకరింట్లో అలాగా తెచ్చుకొనైనా సరే పిల్లలందరూ ఎత్తుకొని వచ్చి అది చేసిచ్చే వాళ్ళు మెయిన్ బాగుండాలి కదా. అలాగా ఆ పిల్లలు చాలా అదృష్టవంతులనమాట. ఎవరింట్లో నుంచి పిల్లలు తీసుకొనొచ్చి చేయమని అమ్మనడిగితే అమ్మ విసుక్కుంటుంది. పోండి నేను ఇంట్లోనే చేయలేకున్నాను మీకు వీధిలో కూడా చేయాలా అని. కాకపోతే ఆ నాన్న నేను చేస్తాను రా అని చెప్పి బయట పిల్లలకి చేయడమే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ రావు. ఓకే. ఈ వీడియోని ఎవరైనా ఫాదర్స్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా మీ పిల్లలతో అయితే టైం అనేది స్పెండ్ చేయండి. సో నాకైతే ఈ మాటల్లోనే ఈ కేసరి అయితే రెడీ అయిపోయింది. ప్రాసెస్ అంతా కరెక్ట్‌గా ఉందో లేదో కూడా నాకు తెలీదు కానీ లాస్ట్‌కైతే ఇలాగైతే కేసరి అయితే రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ కన్నా ఈ టైం స్పెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలు సంతోషంగా అయితే అదొక ఆట కదా. వాళ్ళ కోసం ఆడుకుంటూనే ఇంటి ముందర ఇలాగ వాళ్ళు తెచ్చిండే వస్తువులతో చేయడం. సో అలా అని చెప్పి బాగా అయితే పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ తినేసారనమాట. ఇలాగా కొత్త కొత్త థాట్స్‌తో కొత్త కొత్త వీడియోలు కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని టంగ్ అని కొట్టేయండి. సో మేము ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే వచ్చేస్తాయన్నమాట. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఎవరైనా అలాంటి ఫాదర్స్ కానీ ఉంటే ఇదైతే షేర్ చేయండి. సో వాళ్ళు చూసుకుంటే ఏమైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లలతో అయితే టైం స్పెండ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ మేము చేసిండే కేసరి అయితే ఇలాగ రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంట చేద్దాము అని అనుకున్నాం కానీ పాపం ఆ అన్నకి ఏదో కొంచెం బాగలేదని చెప్పేసి ఒక 3 డేస్ బయటికి రాలేకపోయారు. కాకపోతే ఆ రోజు వరకు చాలా సాటిస్ఫైడ్ అండి. అందరూ పిల్లలు హ్యాపీగా చేసుకొనేసి మంచిగా తినేసేసి ఎవరి పాటికలతో ఇలాగా సంతోషంగా అయితే ఉంటారనమాట. ఈ వీడియోలో ఆ అన్న ఫేస్‌ని మాత్రం నేను చూపించలేకపోయాను. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదండీ. ఇలాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటే ఏమనుకుంటారో అని చెప్పి నేను ఆ అన్న చేసిన వంట మాత్రమే వీడియో అయితే తీశాననమాట. ఫైనల్లీ ఇలాగా అందరికీ కప్స్‌లో అయితే వేసేసి మంచిగా సర్వ్ అయితే చేసేసాము. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా బాగా పడ్డాయన్నమాట. అండ్ ఫైనల్లీ నాకు కూడా ఒక కప్ అయితే ఇచ్చేసారు. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లనే కదా వాళ్ళకన్నా. అందుకని నేనైతే ఈ ఫ్లవర్ కప్ అయితే తీసుకున్నాను. సో అందరికీ ఇలాంటి ఫాదర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ లవ్‌ని ఇలాగ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.